మా ప్రదీప్ గారు ఒక మాట అడగమన్నారు. ఈ మధ్యలో ప్రవచనకారులు ఎందరో రామాయణ భాగవత భారతాది పుణ్యశ్రవణం చేసేటటువంటి ప్రవచన చక్రవర్తులు సిద్ధాంతులు పండితులు కూడా ఉన్నారు కదా అంటే అవును, వాళ్ళలో కూడా గురుత్వాన్ని చూడవచ్చు. ఇప్పుడు బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు ఉన్నారు. వారు యోగ పురుషులే, సిద్ధ పురుషులే. చాగంటి కోటేశ్వరరావు గారు, మన గరికపాటి నరసింహారావు గారు, అలాగే కాకునూరి సూర్యనారాయణమూర్తి కానీ, బద్దిపర్తి పద్మాకర్ వారు కానివ్వండి, వీళ్ళందరూ కూడా గురువులే. వీరందరి దగ్గరికి వెళ్ళి కూడా మీరు దండం పెట్టుకోండి, వాళ్ళని సన్మానించి సత్కరించి మీకు కలిగింది వాళ్ళకి ఇచ్చి వాళ్ళతో ఆశీర్వాదం పొందొచ్చు. ఎందరో ప్రవచన చక్రవర్తులు ఉన్నారు, ఎందరో సిద్ధాంతకర్తలు ఉన్నారు, జ్యోతిష పండితులు ఉన్నారు. వాళ్ళందరి దగ్గరికి వెళ్ళొచ్చు. కానీ వేణుస్వామి దగ్గరికి వెళ్ళకండి, మీకు దండం పెడతా. మిగతా అందరి దగ్గరికి వెళ్ళండి. కొంతమంది ఉన్నారు, ఎలా? ఈ మధ్యలో నేను ఒక వీడియో చూశాను. ఆయన ఏమంటాడు, వేణుస్వామి నా కడుపులో అమ్మవారు ఉంది కదా, నా కడుపులో కామాఖ్యదేవి ఉంది కదా, మళ్ళీ కామాఖ్యదేవికి నేను నింపాలే కదా, చికెను మటను ఫిష్ క్వార్టర్ బ్రాండ్ నింపాలే కదా అంటాడు. నీ కడుపులో ఆటం బాంబు ఉందంట, కోసి సూతమా? నీ కడుపులో అమ్మవారు ఉందంట, కోసి సూతమా? పిచ్చి మాటలు కావు ఇవి. వెనకడికి ఎవడు అన్నాడంట, ఏమన్నాడంటే, అమ్మ నాకేదో విచిత్రమైన ఆలోచన కలుగుతుంది. ఏం కలుగుతుందిరా? అమ్మ నేను పెళ్లి చేసుకోనా? బాగుందా? ఇది బాగుందా? కడుపులో కామాఖ్యదేవి ఉందంట, కామాఖ్యదేవికి నాన్ వెజ్ పెడతాడంట మోతేపరి. అట్లాంటి వాళ్ళతో కోకురి, మీకు పుణ్యం వస్తుంది. మీరు గురు పౌర్ణిమ చేసుకోకపోయినా పర్లేదు, మీ ఇంట్లో కూర్చోరి, మీ ఇంట్లో చక్కగా ఫోటో పెట్టుకొని పూజ చేసుకోరి. ఫోటోలు కూడా లేవంటే దీపం వెలిగించుకోండి, ఆ జ్యోతినే పరంజ్యోతిగా చూసి దండం పెట్టుకోండి, మీకు పుణ్యం వస్తుంది. కానీ ఇటువంటి పాపుల దగ్గరికి వెళ్ళకండి.